హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే అండి, ఏ టిఫిన్లోకైనా కానీ టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే టమాటా పచ్చడి. ఇది టిఫిన్లోకే కాదు, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది ప్రాసెస్ అనేది. దీనికి కావాల్సినవి వచ్చేసి టమోటా అండ్ ఎండుమిర్చి అండ్ జీలకర్ర, కొంచెం చింతపండు. ఇవి 4 ఇంగ్రీడియంట్స్ కానీ ఉన్నాయంటే మనకు టమోటా చట్నీ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మన స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎండుమిర్చి వేయడం వల్ల టమాటా చట్నీలో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చితో వేసి చేసుకున్న చట్నీ అనేది చాలా బాగుంటుంది. మన స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 20 to 25 ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. ఎందుకంటే టమాటా చింతపండు అనేది కొంచెం పులుపుదనం అనేది ఉంటుంది కదా, అందుకనేసి బ్యాలెన్స్ చేయడానికి ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇలాగ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఎండుమిర్చి అనేది మాడిపోతుంది త్వరగా. అట్లా కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవడం వల్ల ఎండుమిర్చి అనేది బాగా వేగుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది. ఎండుమిర్చి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మరీ మాడిపోయిందంటే చట్నీ టేస్ట్ అనేది అంత బాగుండదు, చేదుగా అనిపిస్తుంది చట్నీ అనేది. కాబట్టి మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, నేనైతే ఆఫ్ చేసేసాను. ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ నేను ఎండుమిర్చి చల్లారి అయిపోయాయి. ఆ చల్లారిన తర్వాత నేను డైరెక్ట్గా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. మీరు మరీ హీట్గా ఉంటే ఫస్ట్ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోండి. నేను ఎండుమిర్చి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఈ లోపల ఎండుమిర్చి అనేది ఆరిపోయింది, ఏం హీట్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి అందులోకి 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ జీలకర్ర అనేది ఈ చట్నీలో మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఇదే ఈ చట్నీకి హైలైట్గా అనిపిస్తుందండి. దీన్ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. జీలకర్ర వేయడం వల్ల టమాటా చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మిర్చి అనేది బాగా గ్రైండ్ అవుతుందండి మెత్తగా. అట్లాగే మన టేస్ట్కి తగ్గట్టు ఒకేసారి నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఇందులో. అలాగే నేను మిక్సీ చూడండి, మిక్సీ బట్టాను, ఎంత ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది. మీకు కావాలంటే బరగ్గా కూడా వేసుకోవచ్చు. నాకైతే బరగ్గా ఇష్టం లేదు, అందుకే నేను బాగా మెత్తగా వేసాను. ఎండుమిర్చి అండ్ జీలకర్ర అండ్ ఉప్పు 3 కలిపి చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో. అసలు స్మెల్ మాత్రం అసలు సూపర్ ఉందండి. అసలు ఇంకా టమోటా వేయకముందేను ఈ 3 ఇంగ్రీడియంట్స్తో నేను చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది మాత్రం వస్తుంది అసలు. నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమోటాని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 టమోటాస్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్కి అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదండి, కొంచెం ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. అలాగే కొంచెం అంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల టమోటాలో పులుపు ఉన్నా కానీ మరీ అంత పుల్లగా అనిపించదు కదండి. కొంచెం పులుపు దనం అనేది చట్నీకి తగులుతుంది. ఇది రైస్లో తిన్నా దేంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి టేస్ట్ అనేది వస్తుంది చింతపండు వేయడం వల్ల. టమాటాలు మరీ మెత్తగా అయ్యేంత వరకు ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదండి టమాటా అనేది ఎంత బాగా ఉడుకుతుందో.
ఈ టమోటా అనేది కూడా చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఒక 5 to 10 మినిట్స్లో అయితే చట్నీ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనికైతే పోపు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మనం అలానే యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ టమోటా అనేది బాగా ఉడికిపోయిందండి. దాంట్లోనే చింతపండు కూడా బాగా ఉడికిపోయింది. చూసారు కదా టమోటా చింతపండు అనేది ఎంత బాగా ఉడికిందో. ఇంకా ఈ చట్నీలో వచ్చేసి మనం వాటర్ అనేది కూడా ఏమి యాడ్ చేసుకోమండి, ఎందుకంటే టమోటాలో ఉండే వాటరే సరిపోతాయి చట్నీకి, ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం పట్టదు. టమోటా అనేది బాగా మెత్తగా అయిపోయిందండి. ఇది కాసేపు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది టమోటా అనేది. అంటే ఇప్పుడు హీట్గా ఉంది కాబట్టి చల్లారిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పక్కన పెట్టేసాం కదండి, ఒక 5 మినిట్స్లోనే టమోటా అనేది బాగా చల్లారిపోతుంది. నెక్స్ట్ దాన్ని వచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి జీలకర్ర పౌడర్లు అయితే ఇందులో ఇది యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, టమోటా అనేది సేమ్ అదే మిక్సీ జార్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనమేమో మరీ ఎక్కువసేపు అయితే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 పల్క్స్ అయితే అట్లా పెట్టామంటే టమాటా అనేది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనకు తొందరగా కూడా అయిపోతుంది చట్నీ అనేది. దీన్ని చూసారు కదండి, ఒక 2 to 3 పల్క్స్ అయితే అలా ఇచ్చామంటే మనకు కావాల్సిన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అబ్బబ్బా, టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందండి, సూపర్ ఉంది అసలు. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు చట్నీ చూస్తుంటేనే, అంత బాగుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. చూసారు కదండి కలర్ కానీ అసలు ఎంత బాగుందంటే చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంది అసలు. దీనికి సాల్ట్ మొత్తం కూడా పులుపు కారం అనేది కరెక్ట్గా కానీ వేసుకున్నామంటే చట్నీ అనేది చాలా అంటే చాలా